హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో మరి డే 3లో ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక 81/3 ఓవర్ నైట్ స్కోర్తో బరిలోకి దిగిన టీమిండియా 287/4 అయితే డిక్లేర్ అయితే చేసింది. శుభ్మన్ గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం మంచి కంబ్యాక్ అయితే చేసిండు. ఇక 119 కొట్టిండు 176 బాల్లో 10 4లు 4 6లు 67 స్ట్రైక్ రేట్తోని కాషన్ విత్ అగ్రెషన్ అయితే చూపెట్టిండు. మంచి ఇన్నింగ్స్ అయితే మనం చూసినాం శుభ్మన్ గిల్ దగ్గర నుండి. ఆల్మోస్ట్ నెంబర్ 3లో అయితే తన ప్లేస్ని అయితే సిమెంట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక మరో బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కూడా సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. గిల్ కంటే ముందే అతను సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఇక అగ్రెసివ్గా ఆడుతూ అక్కడ బౌండరీస్ మీద బౌండరీస్ 6ల మీద 6లు కొట్టి అక్కడ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. కంబ్యాక్ చేసిన మొదటి మ్యాచ్లోనే అక్కడ సెంచరీ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. చాలా గ్రేట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు అక్కడ రిషబ్ పంత్ దగ్గర నుండి. ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ముంగట మాత్రం చాలా మ్యాచెస్ అవుతున్నాయి, ఇంపార్టెంట్ మ్యాచెస్. కాబట్టి మరి అక్కడ రిషబ్ పంత్ ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా మనకైతే బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి సెంచరీ వచ్చింది అండ్ రిషబ్ పంత్ దగ్గర నుంచి కూడా సెంచరీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా మంచి టచ్లో అయితే మనకైతే కనబడ్డారు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత ఇక కేఎల్ రాహుల్ కూడా మరి 22 అయితే కొట్టిండు. 19 బాల్లో 4 4లు అయితే కొట్టిండు. ఇక దీంతో 514 రన్స్లో అయితే మనం లీడ్ అయితే ఉన్నాం. ఇక రోహిత్ శర్మ డిక్లేర్ అయితే చేసిండు మరి ఇన్నింగ్స్ని అయితే. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగా ఆడుతున్నారు. మరి సెటిల్ అయ్యారు. మరి ఏమైనా టార్గెట్ని చేజ్ చేస్తారనేది కొంచెం భయం అయితే ఉండేది. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ ఆల్మోస్ట్ ఈరోజు అయితే దాదాపు 150 దాకా కొట్టిళ్ళు. మరి ఈరోజు ఒక 200, రేపు ఒక 300 కొడతారని అనిపించింది. బట్ అక్కడ మనకు బుమ్రా తెలుసుగా, బుమ్రా అస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుందో. ఫస్ట్ వికెట్ తీసిండు. ఇక తర్వాత అశ్విన్ కంటిన్యూగా 3 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మరి మనకైతే ఏం డోకలేదని చెప్పుకోవచ్చు. మరి డే 4లో అయితే మ్యాచ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ సెషన్లో మ్యాచ్ ముగిసినా కూడా ఆశ్చర్యమైతే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బౌలర్స్ మరి అంత మంచి క్వాలిటీ అయితే ఉంది మన దగ్గర. కాబట్టి డే 4లో ఫస్ట్ సెషన్లోనే మ్యాచ్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మనకి విన్నిక్ కావాల్సింది జస్ట్ 6 వికెట్స్. ఇక బంగ్లాదేశ్కి విన్నిక్ కావాల్సింది ఎన్ని కావాలి, వాళ్ళకి ఇంకా చాలా రన్స్ అయితే కావాల్సి ఉంది అక్కడ వాళ్ళకైతే. కాబట్టి వాళ్ళకైతే కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళకు క్రీజ్లో అయితే షాంటో 51 మీద ఉన్నాడు అండ్ షాకిబుల్ హసన్ అయితే 5 రన్స్ మీద అయితే ఉన్నాడు. మరి చూడాలి మరి వాళ్ళు ఎంతసేపు ఆగుతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బంగ్లాదేశ్కి అయితే మరి ఇక్కడ 350 రన్స్ అయితే కావాలి మరి వాళ్ళు గెలవడానికి. మన టీమిండియాకి అయితే 6 వికెట్లు అయితే కావాలి గెలవడానికి. మరి చూడాలి మరి ఏ విధంగా నడుస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.